అభినందన. ఈ పేరు చెప్పగానే ఇళయరాజా గారి సంగీతం, ఆత్రేయ గారి సాహిత్యం, బాలు జానకమ్మ గారుల గాత్రం, అశోక్ కుమార్ గారి ఛాయాగ్రహణం, దర్శకత్వం ఇవన్నీ ముందుగా గుర్తుకొస్తాయి. అయితే వీరందరికన్నా మనం ముందుగా గుర్తు చేసుకోవాల్సిన వ్యక్తి ఆ చిత్ర నిర్మాత ఆర్వి రమణమూర్తి గారు. అనివార్య కారణాల వల్ల సినిమా పూర్తవడం ఆలస్యమైనా అవరోధాలన్నింటినో అధిగమించి విడుదల చేసిన తర్వాత ఓ మహాసంకల్పంతో అంతవరకు ఎవరూ చేయని విధంగా పబ్లిసిటీని చేసి విజయాన్ని ఘన విజయంగా మార్చారు వారు. మాకు తెలిసి 81వ రోజు నుండి 100 రోజుల వరకు ప్రతిరోజు ఒక కొత్త పోస్టర్ని ముద్రించి ప్రచారంలోనే ఒక కొత్త ధోరణికి ఆద్యులయ్యారు. ఈ సందర్భంగా ఆ శేషకీర్తికి నివాళులు అర్పిస్తూ వెండి నందిని అందుకున్నటువంటి ఆ ఉత్తమ చిత్రంలోని ఓ యుగళ గీతం వినిపించడానికి బాలు గారిని, కల్పన గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. మనసులో మనసు మురిసేదెందుకో, ఎందుకో ఏ విందుకో ఎవరితో పొందుకో, ఎందుకో ఏ విందుకో ఎవరితో పొందుకో, మంచు కురిసే వేళలో తొలకరించే మెరుపులో, జలధరించే మేనిలో తొలకరించే మెరుపులో, ఎందుకా వంపులో ఏమిటా సొంపులో, మంచు కురిసే వేళలో మళ్ళీ విరిసేదెందుకో, మళ్ళీ విరిసే మంచులో మనసు మురిసేదెందుకో, ఎందుకో ఏ విందుకో ఎవరితో పొందుకో, ఎందుకో ఏ విందుకో ఎవరితో పొందుకో, మంచు కురిసే వేళలో సిగ్గు బుగ్గలో మొదటి ముద్దు ఎప్పుడు, మొలక సిగ్గు బుగ్గలో మొదటి ముద్దు ఎప్పుడు, మన్మధునితో జన్మ వైరం సాటినప్పుడు, మంచు కురిసే వేళలో మళ్ళీ విరిసేదెందుకో, మళ్ళీ విరిసే మనసులో మనసు మురిసేదెందుకో, ఎందుకో ఏ విందుకో ఎవరితో పొందుకో, ఎందుకో ఏ విందుకో ఎవరితో పొందుకో, మంచు కురిసే వేళలో. సూపర్ ఫెంటాస్టిక్ బ్యూటిఫుల్ మెలడీ బాలు గారు అండ్ కల్పన గారు.
బాలుగారు, మీరు సాంగ్ పాడుతున్నదంతా ఒక ఎత్తు అయితే ఆ ఆర్కెస్ట్రైజేషన్ అప్పుడు మీరు అలా యువర్ తన్మయత్వం. వాడు ఇట్ ఇస్ సంథింగ్ అవుట్ ఆఫ్ ది వరల్డ్ అండి. అది ఎలా చెప్పాలో నాకు అర్థం కాదు. ఇలా వెళ్తున్నటువంటి పాటలో మధ్యలో ఒక చోట ఒక షహనా లేకపోతే ఒక శ్రీరాగం ఛాయల్లో ఉండే ఒక వయలిన్ బ్లిస్ని ఎంత బ్యూటిఫుల్గా తీసుకుని వచ్చాడు. అసలు ఓపెనింగే మీరు ఆ ఒట్టి ఫ్లూట్ మాత్రం వినగానే మనకు హిల్స్ అన్నీ కనపడతాయి కంటికి. సో దట్ ఈస్ ది గ్రేట్నెస్ ఆఫ్ ఏ కంపోజర్ అంటే పాట మాత్రం ఒకటి ఏదో జాయిన్ చేయడానికి ఒక మ్యూజిక్ పీసెస్గా ఉండకుండా పాట మ్యూజిక్ కూడా కలిసి ఉండేటట్టుగా ఒక సన్నివేశాన్ని సినిమా లేకపోయినా కళ్ళు మూసుకుంటే మనకు కనపడేటట్టుగా చేయడం అనేటువంటి గొప్ప విషయం. అందులో హీస్ అ పర్ఫెక్షనిస్ట్. ఎంత బాగుంటుందో ఆ వైలెన్ ఫేస్ వచ్చినప్పుడల్లా నాకు నిజంగానే ఒళ్ళు జలధరిస్తుంది అనమాట. ఇట్స్ సింపుల్ బట్ బ్యూటిఫుల్ సాంగ్. చాలా సింపుల్గా ఉంటుంది, బట్ పాట అంత సింపుల్ కాదు, వినడానికి సింపుల్గా అనిపిస్తుంది, బట్ అద్భుతమైనటువంటి పాట. తమాషా ఏంటంటే రాజా దగ్గర ఎప్పుడు ట్యూన్కే రాయాలి 99.9%. ఆత్రేయ గారికి అది కష్టం, ఆయన కుదరదు. కానీ ఆత్రేయ గారు ఇళయరాజా ట్యూన్స్కి రాసిన పాటలన్నీ కూడా ఆణిముత్యాలంటిది. ఈ పాట వింటే సడన్గా మనకు ఎందుకో సుందరామూర్తి గారి జ్ఞాపకం వస్తారు. కానీ ఎంత అద్భుతమైనటువంటి మాటలు రాశారో చెప్పడానికి వీల్లేదు. మన్మధునితో జన్మవైరం చాటినప్పుడు అన్న మాట ఉంది చూశారు. నేను దాని గురించి ఇంకేం చెప్పుకోదలుచుకోలేదు ఎక్కువ. దట్స్ ఆల్. థ్యాంక్ యూ సార్. ఆ రాక్షసి కూడా బాగా పాడింది. అక్కడ మా పెద్ద రాక్షసి అద్భుతంగా పాడింది, ఇక్కడ ఈ బుజ్జి రాక్షసి కూడా బాగా పాడింది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ కల్పన గారు. థ్యాంక్ యూ గారు.